హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఏదన్నా స్నాక్ తినాలి అని అనిపించినప్పుడు నోరూరించేటువంటి చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. అందులోనే 2 కోడిగుడ్లను వేసుకోవాలి. రుచికి సరిపడంత ఉప్పును, అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్టును వేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత బ్రెడ్ స్లైసెస్ను వేయించుకోవడం కోసం ప్యాన్ తీసుకొని ప్యాన్ పైన బటర్ రాసి బ్రెడ్ స్లైసెస్ను వేయించుకోవాలి. ఈ విధంగా 2 వైపులా టర్న్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బ్రెడ్ స్లైసెస్ను వేయించుకున్న తర్వాత అదే పెనం పైన ఆయిల్ లేదా నెయ్యిని వేసుకొని మనం కలిపి పెట్టుకున్నటువంటి గుడ్డు మిశ్రమాన్ని దీనిపైన వేసుకోవాలి. ఈ విధంగా టోటల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్ను దీనిపైన వేసుకోవాలి. ఆ తర్వాత బ్రెడ్ స్లైసెస్ పైన చీజ్ను వేసుకోవాలి. చీజ్ అనేది ఆప్షనల్. చీజ్ వేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. చీజ్ వేసుకోకపోయినా కూడా చాలా టేస్టీగా వస్తుంది. చీజ్ వేసుకున్న తర్వాత బ్రెడ్ స్లైసెస్ను ఒకదానిపైన ఒకటి వేసి 2 వైపులా వేయించుకుంటే అంతే, మన చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా మీరు వీటిని స్లైసెస్గా కట్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా కూడా తినేయచ్చు. ఆ తర్వాత దీనిపైన మనము నెయ్యిని అప్లై చేసుకుందాం. అంతే, మన చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని మనము ఆనియన్స్తో సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు.